మంగళవారం రామారెడ్డి మండల్ ఉప్పల్వాయ్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామానికి మొత్తం 25 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, వాటిలో నిర్మాణం పూర్తి కావడం జరిగిందని, మిగిలిన 15 ఇండ్ల పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అనంతరం హైస్కూల్లో విద్యార్థులతో మాట్లాడుతూ సైన్స్ ఫేర్లో మంచి విద్యను అందిస్తున్నారని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కనకంటి శివారాణి రాజేందర్, ఉప సర్పంచ్ పర్వరెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఆనందరావు, పంచాయతీ సెక్రటరీ అరుణ్, ఎంపీడీఓ నాగేశ్వర్, ఎంఆర్ఓ ఉమాలత, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే నార్మల్ లెవెల్స్ ఇక్కడ సెట్ చేస్తాం. ఆ లెవెల్స్ ఇక్కడ చూపిస్తాం. ఈ లెవెల్స్ పర్టికులర్ లెవెల్ లో రీచ్ కావాలన్నా ఆటోమేటిక్ గా అదే త్రూ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ వెహికల్స్ నుండి రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ వల్ల అత్యధిక ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరగడం వల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే వెహికల్ సైలెన్సర్ పక్కకు MG135 గ్యాస్ సెన్సర్ ఎలా ఈ ప్రాజెక్ట్ ఎలా అవుతుందంటే ట్రైన్ వచ్చేటప్పుడు ఈ అల్ట్రాసౌండ్ సెన్సర్ అనేది ట్రైన్ డిటెక్ట్ చేస్తే ఇక్కడ ఇంకో అల్ట్రాసౌండ్ సెన్సర్ ఉంటుంది. ఆ అల్ట్రాసౌండ్ సెన్సర్ అనేది సేమ్ ట్రైన్ డిటెక్ట్ చేసుకుని ఆ ట్రైన్ అల్ట్రాసౌండ్ సెన్సర్ అనేది ఆర్టీఓ సేమ్ గా సేఫ్టీ బ్యారియర్ కి సిగ్నల్. సో దానివల్ల సేఫ్టీ బ్యారియర్ అనేది అవ్వదు. సో ఈ సేఫ్టీ బ్యారియర్ అనేది స్టార్టింగ్ లో ఎండింగ్ ఉంటుంది కాబట్టి एक्सप्लेन ఈ రోజు రామారెడ్డి మండలంలో ఉప్పల్వాయి గ్రామంలో ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు ఒకటి చూడడం జరిగింది. ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ లో వచ్చింది. ఈ గ్రామంలో 25 శాంక్షన్ చేశాము. 25 ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. 10 కంప్లీట్ అయినాయి. అన్ని పేమెంట్స్ కూడా టైమ్లీ వస్తున్నాయి. ఈ రిమైనింగ్ 15 కూడా ఇన్ ప్రోగ్రెస్ రూఫ్ లెవెల్ వరకు వచ్చాయి. సో దాని తర్వాత ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా ఎక్సలెంట్ ఎన్వైరన్మెంట్ లో ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా విజిట్ చేసాము. అక్కడ చాలా సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉంది పిల్లలు ఆల్ అరౌండ్ డెవలప్మెంట్ కోసం. సో ఈ రోజు ఒక ఛాలెంజ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి, స్టూడెంట్స్ అండ్ టీచర్స్. ఈ స్కూల్లో ఎన్ని బర్డ్స్ వస్తున్నాయి అది ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ లో ఒక ఎక్విప్మెంట్ తయారు చేయాలి. ఆ ఎక్విప్మెంట్ లో ఈ ఏ బర్డ్ వస్తుంది ఆ సౌండ్ తో ఆ బర్డ్ డిటెక్ట్ చేయాలి. అండ్ డిటెక్ట్ చేసిన తర్వాత ఏ టైం కి వస్తుంది అండ్ ఎన్నిసారి వస్తుంది ఆ బర్డ్స్. సో అవి డిటెక్ట్ చేయాలి ఈ స్కూల్ క్యాంపస్ లో. సో దాంతో ఏం లాభం వస్తుంది, పిల్లలు ఎన్వైరన్మెంట్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. తర్వాత సైంటిఫిక్
కలిగి ఇది ఎక్విప్మెంట్ ప్రిపేర్ చేయాలి. ఈ ఛాలెంజ్ కామారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని 41 స్కూల్స్ లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది. అక్కడ ఈ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. ఈ అరౌండ్ 20 days లో టైం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ అండ్ ఎవరైనా బెస్ట్ పెర్ఫార్మ్ చేస్తే or ఆ స్కూల్లో ఎక్కువ బర్డ్స్ వస్తే we will felicitate those schools, teachers, students